హైకోర్టులో అల్లు అర్జున్ చేసినటువంటి క్వాష్ పిటిషన్ పైన ఏ రకమైనటువంటి వాదనలు సాగాయి, సడన్గా ఈ మధ్యంతర బెయిల్ మంజూరు చేయడానికి గల ఏ గ్రౌండ్స్ని న్యాయమూర్తి పరిశీలించాడు. మనతో సీనియర్ న్యాయవాది ఉన్నారు. ఉదయం నుంచి కూడా కోర్టులో అంటున్నారు. హైకోర్టు అల్లు అర్జున్ తరపున వేసినటువంటి పిటిషన్ ఏంటి, ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించినటువంటి వాదనలు ఏంటి, ఒక పక్క కోర్టు రిమాండ్ చేసినాక మళ్ళీ మధ్యంతర బెయిల్ ఇవ్వచ్చా ఆ రకంగా? యాక్చువల్గా జరిగింది ఏంటంటే అల్లు అర్జున్కి క్వాష్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది హైకోర్టులో. అయితే ఈ లోపల ఏమైందంటే అది హియరింగ్ రాకముందే పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసినప్పుడు ఎలా ఉందంటే ప్రాసిక్యూషన్ వాదన ఏంటంటే ఒకవేళ ఒక పర్సన్ అరెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా బెయిల్ పిటిషన్ మూవ్ చేయాలి, మూవ్ చేసినప్పుడే బెయిల్ వేయాలి. కానీ వితౌట్ ఆయన ఏంటంటే ఓన్లీ క్వాష్ పిటిషన్ మాత్రం ఫైల్ చేశారు కాబట్టి ఏ విధంగా కూడా బెయిల్ ఇవ్వద్దని చెప్పేసి ప్రాసిక్యూషన్ వాదించింది. డిఫెన్స్ వాదన ఏంటంటే, మా వాదన ఏంటంటే ఏదైతే క్రైమ్ ఆఫ్ అఫెన్స్ అంటే ఒక నేరం జరిగినప్పుడు ఆ నేరంలో అతని యొక్క పాత్ర ఎంతున్నది, అతని యొక్క పాత్ర ఏంటంటే ఈ జరిగిన సంఘటనలో ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏ విధమైన పాత్ర ఉందంటే క్లియర్గా చెప్పడం జరిగింది. పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ 2 రోజుల ముందు అల్లు అర్జున్ రావడం జరుగుతుంది, థియేటర్కి రావడం జరుగుతుందని చెప్పి పర్మిషన్కి అప్లై చేశారు. ఆల్రెడీ సినిమా యాజమాన్యం ఆల్రెడీ అప్లై చేసిన తర్వాత కూడా సరైన చర్యలు తీసుకోవాల్సిన పోలీసు వాళ్ళే చర్యలు తీసుకోలేదని చెప్పి వాదన ఇక్కడ. రెండవది ఏంటంటే ఈ జరిగిన విషయంలో ఏదైతే 105 సెక్షన్ ఉందో పోలీసు వాళ్ళు ఏదైతే అట్రాక్ట్ చేయాలని చెప్పి 105 సెక్షన్ యాడ్ చేశారో అది ఏ విధంగా కూడా అప్లికేబుల్ కాదు. ఏంటంటే 105 సెక్షన్ ఏం చెప్తుందంటే ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా ఒక వ్యక్తి యొక్క ప్రాణిని పోగొట్టే విధంగా ప్రయత్నించడాన్ని ఆ సెక్షన్ చెప్తుంది. మా యొక్క వాదన ఏంటంటే ఏ విధంగా కూడా ఇతని యొక్క అల్లు అర్జున్ యొక్క ఉద్దేశం అది కాదు. 2 రోజుల ముందే ఆల్రెడీ పర్మిషన్ తీసుకోవడం జరిగింది. పోలీస్ స్టేషన్లో సిపి దగ్గర మేము అప్లికేషన్ పెట్టడం జరిగిందని సినిమా యజమాని చూపించారు. హానరబుల్ హైకోర్టు అదే అడిగారు, మరి మీరు పర్మిషన్ ఆల్రెడీ పెట్టుకున్న విషయం కాపీ చూపించమంటే మేము కాపీ చూపించడం జరిగింది. చూపించిన తర్వాత పోలీసు వాళ్ళకి వాదన ఏంటంటే మేము పర్మిషన్ రిజెక్ట్ చేశామన్నారు. అన్నప్పుడు మరి మీరు పర్మిషన్ రిజెక్ట్ చేస్తే మీరు రిజెక్షన్ కాపీ ఒకటి చూపించండి, అప్పుడు మేము మీ వాదన వింటామంటే వాళ్ళ దగ్గర ఏ విధమైన వాదన లేదు, ఏది మీరు రిజెక్ట్ చేసినట్టు. కాబట్టి ఏంటంటే పర్మిషన్ పిటిషన్ ఆలోచించినప్పుడు ఒక గొప్ప వ్యక్తి ఇతను అల్లు అర్జున్ ఏదైనా అలాంటప్పుడు మీరు ఖచ్చితంగా సరైన బాధ్యత కల్పించాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళని చెప్పి వాదించడం జరిగింది. రెండవది ఏ విధంగా కూడా అతని సెక్షన్ ఏదైతే అప్లై చేసిండో అది ఏ విధంగా కూడా అప్లికేబుల్ కాదు. కాబట్టి ఖచ్చితంగా కూడా ఇంటర్వ్యూ ఆర్డర్ని తీసుకురావాలి. ఏంటంటే అరుణ్ గోస్వామి కేసులో ఆల్రెడీ సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పడం జరిగింది. అర్నాబ్ గోస్వామి ఏం చెప్పిందంటే ఖచ్చితంగా ఒక్క వ్యక్తిని ఒక్కరోజు కూడా జైల్లో అనవసరంగా ఉంచవలసిన అతని హక్కు యొక్క భంగం జరుగుతుందని చెప్పి ఆ కేసులో చెప్పడం జరిగింది. అదే వాదన వినిపించేసి ఎందుకంటే రేపు సెకండ్ సాటర్డే ఉంది, ఎల్లుండి సండే ఉంది కాబట్టి ఏ విధంగా కూడా అతన్ని బయటకు తీసుకొచ్చే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఆర్డర్ని తీసేసుకొని ఇంటీరియం ఆర్డర్ బెయిల్ ఇంటర్వ్యూ అంటే 28 days 4 weeks వరకు కూడా మాకు మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగితే మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ వ్యవహారం మొత్తంలో అల్లు అర్జునే కీలకం. అల్లు అర్జున్ రాకతోటే ఒక మహిళ చనిపోయింది, ఒక బాలుడు ఆసుపత్రి పాలయ్యాడు. అల్లు అర్జున్ రాకపోతే ఆ కుటుంబం క్షేమంగా ఉండేది. అతను సమాచారం ఇవ్వని కారణంగా జరిగినటువంటి ఘటన అంటూ కూడా అల్లు అర్జున్నే బాధ్యతుడిగా చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అదే ఆ విషయాన్ని ఆల్రెడీ పోలీసులకు 2 రోజుల ముందే ఏదైతే అల్లు అర్జున్ రావడం జరుగుతుందో 2 రోజుల ముందే ఆల్రెడీ పోలీసు వాళ్ళ దగ్గర అప్లికేషన్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ ఫండమెంటల్ రైట్ ఒక మూవీ తీసిన అల్లు అర్జున్కి సినిమా చూసే హక్కు ఉంటుంది అతనికి. కాబట్టి ఏంటంటే ఆల్రెడీ 2 రోజుల ముందే అతను ఏదైతే ఉన్నాడో అతను 2 రోజుల ముందే అప్లికేషన్ పెట్టడం జరిగింది. రెండవది అల్లు అర్జున్ వచ్చేసి బాల్కనీలో ఉన్నారు. ఈ ఇన్సిడెంట్ జరిగిందేమో కింద, ఏ విధంగా కూడా ప్రత్యక్షంగా అతనికి సంబంధం లేదు. రెండవది పోలీసు వ్యవస్థ యొక్క బాధ్యత. ఈరోజు గవర్నమెంట్ వాదించింది ఏంటంటే 28% ట్యాక్స్ తీసుకుంటుంది ఒక సినిమాలో. అలాంటప్పుడు మినిమం అరేంజ్ చేయవలసిన భద్రత కల్పించవలసిన బాధ్యత గవర్నమెంట్పై ఉంది, పోలీసు వ్యవస్థపై ఉంది. కాబట్టి ఆ విధంగా ఆ ఉద్దేశంతో అతను ఏ విధంగా కూడా బాధ్యుడు కాదని చెప్పి వాదించడం జరిగింది. కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా మరి కాసేపట్లో అల్లు అర్జున్ బయటికి రానున్నారు. కెమెరా పర్సన్ హేమంత్, రవితేజ, జీ న్యూస్.